కువైట్ లో ఉన్న భారతీయులందరికీ శుభవార్త. యూసఫ్ కార్గో వారు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల నేపథ్యంలో అద్భుతమైన ఆఫర్లు తీసుకొని వచ్చారు. 40 కేజీలకు 20 దినార్లు, 50 కేజీలకు 25 దినార్లు, 60 కేజీలకు 30 దినార్లు, 100 కేజీలకు 50 దినార్లు. అలాగే ఈ యొక్క బంఫర్ ఆఫర్ ను ఎవ్వరూ మిస్ అవ్వద్దని కోరుకుంటూ, అలాగే మీరు మీ ఇంటికి పంపిస్తూ ఉన్న విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు. ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ గానీ, ఇన్సూరెన్స్ కానీ, డాక్యుమెంటేషన్ కానీ, పికప్ ఛార్జీలు లేవని చెప్పేసి యూసఫ్ కార్గో వారు తెలియజేశారు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో మనం చూసుకుంటే ఇటీవల కువైట్ యజమానిని ఒక ఇంట్లో పనిచేసి మహిళ చంపిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే దీనికి సంబంధించి కువైట్ సమాజంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అలాగే ఒక కువైట్ మహిళ స్థానిక మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఆ యొక్క పోస్టు అందరినీ ఆలోచింపజేస్తూ ఉంది. కువైట్ లో గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మీకు తెలుసా? మునుపటి రోజుల్లో గృహ కార్మికులు మనం చూసుకుంటే ఎంతో నమ్మకంగా పనిచేసేవారని చెప్పేసి, ప్రస్తుత కాలంలో మనం చూసుకుంటే టెలిఫోన్ మరియు విలాసవంతమైన కాలంలో వాళ్ళు నివసిస్తూ ఉన్నారని చెప్పేసి, మునుపటి గృహ కార్మికుల కంటే వీరు భిన్నంగా ఉన్నారు. మీరు ఇల్లు మరియు మీ యొక్క పిల్లలను మీరే నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పైన ఎక్కువగా ఆధారపడకండి. ఎందుకంటే గాని ప్రస్తుతం జరుగుతూ ఉన్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇదే ఉదాహరణ అని చెప్పేసి, ప్రస్తుతం ఉన్న కువైట్ లోని గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో యూట్యూబ్ లో షార్ట్స్ గానీ, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ గానీ, టిక్ టాక్ వీడియోలు చేస్తూ బిజీగా ఉన్నారని చెప్పేసి వాళ్ళ మీద సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో కువైట్ లోని ఇళ్లలో పనిచేసే కార్మికులు మానసికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా తెలియడం లేదని చెప్పేసి, మునుపటి గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో నమ్మకంగా, విశ్వాసంగా పనిచేసేవారో, అలాగే తమ యొక్క యజమానికి కానీ, యజమానురాలికి కానీ గౌరవం ఇచ్చేవారని చెప్పేసి ఆమె వెల్లడించింది. ఆమె చెప్పినట్లు కొద్దిగా ఎవరైతే ఉన్నారో కొంతమంది ఉన్నారు, కానీ అందరూ అయితే ఇలా లేరు. ఎవరో కొంతమంది అయితే ఇలా చేస్తూ ఉన్నారు. దాన్ని అందరికీ కలపడం అయితే నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే గాని ఎక్కడ జరిగినా సరే, ఏ రంగంలో అయినా సరే, గృహ కార్మికుల రంగం కానీ, అలా ప్రైవేటు రంగం కానీ, ప్రభుత్వ రంగంలో కానీ ఎవరైనా సరే తప్పులు చేసేవారు ఉంటారో. అంత మాత్రాన ఆ యొక్క రంగానికి మొత్తం ఇది ఆపాదించడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఏది ఏమైనా సరే కువైట్ లో ఇళ్లలో పనిచేస్తూ ఉన్న భారతీయ గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో, మీ యొక్క యజమాని నుంచి మీకు ఏదైనా సమస్య వచ్చితే దయచేసి ఇండియన్ ఎంబసీకి వెళ్లి అక్కడ కంప్లైంట్ చేసి, నాకు ఇటువంటి ఇబ్బంది ఉందని చెప్పేసి వైట్ పాస్పోర్ట్ తీసుకొని ఇక్కడ ఫింగర్ వేసి వెళ్ళిపోండన్నా. ఇక్కడ ఏదైనా ఇటువంటి పనులు చేస్తే కానీ మరణశిక్ష విధిస్తారు. ఈ యొక్క విషయం గుర్తుంచుకోవాలి. ఏ క్షణంలో కూడా సహనాన్ని కోల్పోకూడదని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.